మనం ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించి ఈరోజు తాజా సమాచారాలు ఏమున్నాయి అనేటువంటి అంశాలు తెలుసుకుందాం. ఖమ్మం జిల్లాకి సంబంధించి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్, ఈరోజు తాజా సమాచారాలు ఏమున్నాయి? ఏదైతే ఆ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బతుకమ్మ చీరల పంపిణీ నేపథ్యంలో ఈ బతుకమ్మ చీరలు మాత్రం కొంచెం ఘర్షణ వాతావరణం చోటు చేసి చెప్పవచ్చు. ఏదైతే ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని నారాయ బంజర అనే గ్రామంలో కూడా ఈ బతుకమ్మ చీరల పంపిణీ నేపథ్యంలో చాలామంది ఇటు సండ్రా వెంకటవీరయ్య సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య వర్గీయులు మరియు మాజీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బతుకమ్మ చీరల పంపిణీ నేపథ్యంలో కూడా అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో మాత్రం అక్కడ ఇరు వర్గాలతో కొంచెం తోపులాడు కూడా జరిగింది చెప్పవచ్చు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏ బతుకమ్మ చీరల నేపథ్యంలో మాత్రం ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో మాత్రం అక్కడ ఏదైతే మహిళలు మాత్రం కొంచెం భయాందోళనకు గురైన పరిస్థితులు నెలకొని చెప్పవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మహిళల కోసం బతుకమ్మ చీరలు పంపిణీ నేపథ్యంలో అన్ని గ్రామాలతో పాటు ఇటు మండలాలతో పాటు జిల్లా ఉచితంగా పంపిణీ చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ సత్తుపల్లి నియోజక పరిధిలో మాత్రం ఈ బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో మాత్రం కొంచెం వాగ్వాదం చోటు చేసిన పరిస్థితి నెలకొనని చెప్పవచ్చు. అయితే ఏదైతే మాజీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా ప్రస్తుతం ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య ఈ ఇద్దరు మధ్య వర్గాల మధ్య కార్యకర్తల మధ్య కొంచెం ఘర్షణ వాతావరణం చేసుకుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే బతుకమ్మ చీరల పంపిణీ విషయంలోనూ ఇక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో మాత్రం ఇరు వర్గాలు తోపులాట జరిగింది. ఈ విషయంలో కూడా చాలామంది అక్కడ ఉన్న గ్రామంలో కూడా చాలా భయాందోళన గురైన పరిస్థితి. ఏదైతే నిన్న రాత్రి జరిగిన ఈ ఘర్షణలో మాత్రం ఇటు చాలామంది గ్రామంలో ఉన్న ప్రజలు కూడా అనేక మంది కూడా ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి కొంచెం టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ బతుకమ్మ చీరల్లో మాత్రం ఎందుకు ఇలా బతుకమ్మ చీరల విషయంలోనే ఇలా ఎందుకు ఘర్షణ చోటు చేసుకుని చెప్పి గ్రామస్తులు కూడా ఒకవైపు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంటుంది. అయితే సండ్రా వెంకటవీరయ్య మనుషులు మాత్రం ఎందుకు మాకు చెప్పకుండా ఈ ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీకి సంబంధించిన మాగడి కృష్ణ అనే నాయకుడు తను సత్తుపల్లి సండ్రా వెంకటవీరయ్య వర్గీయులు పిలవకుండానే తన సొంతంగా ఈ బతుకమ్మ చీరలు పంపిణీ చేయడమే చెప్పి కూడా కొంచెం ఆగ్రహం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకి కొంచెం తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎందుకు వీళ్ళు వాళ్ళ కొంచెం తోపులాట జరిగిన నేపథ్యంలో అది చిన్న పెద్ద గాలివాణతో ఘర్షణ వాతావరణం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా కొట్టుకునే పరిస్థితి నెలకొన్నది. ఎంతమంది చెప్పినా ఆగకపోవడంతో పాటు ఇటు యువకులు పెద్ద వ్యక్తులు కూడా చెప్పిన సరిపోవడంతో వాళ్ళిద్దరి మధ్య తీవ్ర వాగ్దానం చేసుకున్న మంది కూడా ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ మాత్రం నెలకొని చెప్పారు. అయితే గ్రామంలో బతుకమ్మ చీరల విషయంలో ఎందుకు ఇంత హడావుడి చేస్తారు, ఎందుకు గొడవ పడి చెప్పి చాలా మంది మహిళలు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళకి ఒక్కసారిగా గొడవ జరగడం ఏమైతే ఒక భయాందోళన పరిస్థితి నెలకొని చెప్పచ్చు. ఏదైనా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో ఈ బతుకమ్మ చీరల విషయంలో ఎందుకు జరిగింది చెప్పి చాలా మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ గొడవ జరిగిన నేపథ్యంలో కొంత సమాచారం ఏంటంటే పోలీసులు వచ్చి ఎందుకు ఇలా జరుగుతుంది వాళ్ళ మీద పోలీసులు వచ్చి వాళ్ళని ఇరు వర్గాలని పక్కకు పెట్టేసి కొంచెం శాంతి ఈ నేపథ్యంలో వాళ్ళు మాత్రం ఇట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనుషుల మీద కేసు పెట్టారు. వీళ్ళు వాళ్ళ మీద ఇద్దరి మీద కేసులు పెట్టిన పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఈరోజు పిఓడబ్ల్యూ కూడా ఈ నాయకులు కూడా ప్రభుత్వ వైద్య శాఖలో కూడా ఈ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో కూడా కొంచెం ఆందోళన పెట్టారు. ఖమ్మం ప్రగతిశీల నాయకులు కార్యకర్తలు మొత్తం చాలా మంది దాదాపు 100 మంది వరకు కార్యకర్తలు డిఎంహెచ్ఓ కార్యాలయం కూడా నినాదాలు పలుకుతూ ధర్నా చేసిన పరిస్థితి ఈరోజు ఖమ్మంలో నెలకొన్నది. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే అనేక పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ పోస్టులు ఇవ్వడంలో మాత్రం ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం. ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య శాఖలో కూడా ఎన్ని పోస్టులు సరే పట్టించుకోవడం కూడా చాలా దారుణం అని చెప్పారు. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో అన్నిటికీ ముందుంటో ఆసుపత్రులు జిల్లా వ్యాప్తంగా
కడుతున్నాం చెప్పినప్పుడు కూడా ఇక్కడ మాత్రం ఆ జిల్లాలో మాత్రం ఎక్కడ సరైన వైద్యం అందిట్లేదని చెప్పి వైద్య విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం అని చెప్పి వాళ్ళు ఖమ్మం జిల్లాలో ధర్నా చేసిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం వైద్యవంతంగా చాలామంది పేదలు, అదేవిధంగా గిరిజన వాసులు ఉండే మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ సరైన వైద్యం అందక చనిపోతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు మాత్రం ఎంతసేపటికి అభివృద్ధి చేస్తామని చెప్పుడు మాటలుగా జరుగుతుంది, మాత్రం చేతల్లో మాత్రం ఏమీ చేయట్లేదని చెప్పి కొంచెం ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో ఉన్న ఏదైతే ఏఎన్ఎంలు కానీ డాక్టర్ పోస్టులు కానీ స్లీపర్ కానీ ఇలా చాలామంది పోస్టులు మాత్రం భర్తీ చేయడానికి ఖాళీగా ఉన్న నేపథ్యంలో మాత్రం వాళ్ళని ఇప్పటివరకు తీసుకోకపోవడం చాలా బాధకని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న వైద్యులు కూడా సరిగ్గా టైంకి రాకపోవడంతో చాలామంది వైద్యం అందరూ కూడా చనిపోతున్న పరిస్థితి కనిపించకపోవచ్చు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా వైరా కల్లూరు మండలంలో ఈ గతంలో ఉన్న ఆసుపత్రులు మాత్రం ఉన్నప్పుడు కూడా అది శిథిలావ్యవస్థ వచ్చి పూర్తిగా ధ్వంసమైపోతున్న పరిస్థితి, వాటిని మాత్రం పట్టించుకునే నాదులు లేకుండా పోయిందని చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో మాత్రం వైద్య విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని వారు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో కూడా సో మొత్తంగా ఖమ్మం జిల్లాకి సంబంధించి